అందరికీ నమస్కారం। ఈరోజు మనందరం కాలనీ సభ్యులము కాలనీ యొక్క మెంబర్స్ అందరము ఇక్కడ సమావేశం సందర్భంగా మనందరికీ తెలిసి ఉంది, ఇది ఎప్పటి నుంచో కోర్టులో ఈ యొక్క స్థలము ఈ కమ్యూనిటీ యొక్క స్థలము కాలనీలో అందరూ కొన్న టైంలో అదే గ్రామ పంచాయతీ లేఅవుట్ అయినప్పటికీ అది లేఅవుట్లో స్పష్టంగా కమ్యూనిటీ ప్లేసు అనే మ్యాప్లో చూపడం జరిగింది। దాన్ని గుర్తించి కాలనీ సభ్యులందరూ కూడా ఇప్పుడు ఇది ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ యొక్క ప్రాబ్లం ఉన్నది కాదు। ఎప్పుడైతే లేఅవుట్ చేసినప్పుడే ఈ యొక్క ఖరీదు చేసినటువంటి ప్లాట్ ఓనర్లు ఆ యొక్క లేఅవుట్లో స్పష్టంగా చూపబడింది। దాని మీద నాకన్నా ముందు గతంలో ఉన్న అసోసియేషన్ కూడా పోరాటం చేసి ఎవరైతే కబ్జాలో ఉండాలనే ప్రయత్నాలు వాళ్ళు చేసిన అన్నీ ఎదుర్కొని కోర్టుకు వెళ్ళడం జరిగింది। అదే 2016లో ఈ యొక్క వాళ్ళు కొన్ని నిర్మాణాలు తాత్కాలికమైన నిర్మాణాలు కాబట్టి ఉన్నటువంటివి డెమాలిషన్ చేసి ఉన్నట్లు వాళ్ళకు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా అవన్నీ క్యాన్సల్ చేయండి అని చెప్పేసి హైకోర్టులో నాగార్జున రెడ్డి గారు మేజిస్ట్రేట్ గారు ఆ రోజు ఆదేశం ఇచ్చి మున్సిపాలిటీలో అంతా కూడా వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్లు క్యాన్సల్ చేయబడినది। దాని మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలనీ సభ్యులు ప్రతిదీ పర్సువేషన్లో ఉన్నారు। ఎవరిని కూడా దాంట్లో నిర్మాణాలు చేయకుండా కాపాడడం మన కాలనీ సభ్యులకు ప్రత్యేకించి నేను హృదయపూర్వక నమస్కారం। ఈ యూనిటీ ఇంతమంది దీని మీద ఆ యొక్క సాధించుకోవాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఐక్యతతో పోరాటం చేసి మళ్ళీ జిహెచ్ఎంసీకి ఎప్పటికెప్పుడు ఎన్నో పిటిషన్లు ఇవ్వడం జరిగింది। మనందరం చూస్తున్నాం, ఇందులో పక్కా ఇండ్ల వాళ్ళకందరికీ చెత్త చెదారము, తర్వాత చనిపోయిన కుక్కలు పిల్లులు అన్నీ కలేబరాలు అందులో వేయడం, చెట్టు విపరీతంగా పెట్టడం, దోమలు విషపాములు ఇలాంటివి ఉండడం కావాలి। అందువల్ల మనము ఒక జిహెచ్ఎంసీలో లెటర్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు సరే దాన్ని క్లియర్ చేయడానికి మేము సుముఖంగా ఉండము, కోర్టులో కూడా అదే మనం రిప్రజెంటేషన్ చేసాము। హైడ్రాకు కూడా ఈ యొక్క పదాన్ని మాకు ఇబ్బందికరంగా ఉంది, అంతా కాలనీలో పరిశుభ్రతంగా లేదు, అంతా ఇబ్బందికరంగా ఉండి చెత్త తెచ్చి అందులో వేస్తున్నారు అనే ఉద్దేశంతోన వాళ్ళకు ఒక మనవి పెట్టుకోవడం జరిగింది। వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి అన్ని డాక్యుమెంట్స్లో చూసి వాళ్ళ ఇదంతా పబ్లిక్కు అనుకూలంగా ఏ రకంగా అయితే చేస్తే బాగుంటుందని ఇరు పక్షాలను ఎవరైతే దాని గురించి వేచి ఉన్నారో, ఎవరైతే దాన్ని మేము ఖరీదు చేసినామని చెప్పుకున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ను మిగతా కాలనీలో ఒక లేఅవుట్ను అన్నీ స్టడీ చేసి వాళ్ళు క్షుణ్ణంగా మా ఎదురుగానే అన్నీ చెప్పి ఇది ఎవరిది కాదు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, హైకోర్టు ఒకసారి తీర్పిచ్చింది కాబట్టి మేము రక్షించాలి, హైడ్రా తరఫున కమిషనర్ మాది బాధ్యత, ఇది ఎవరికి కూడా అభ్యంతరం ఉండదు అని ఫినిషింగ్ చేయడం జరిగింది। అయితే
దీని మీద వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఉన్నా కోర్టులో చూసుకోవాలి. కానీ వాళ్ళకు వచ్చిన భాషల అనవసరంగా ఈడికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆ బూతులు అందరికి వస్తాయి కానీ మనం ఆ పదాలు వాడలేం. అది ఎంతవరకు ఎవరు సహించరు. అది మీకు సహిస్తే మీకు నచ్చితే మీ ఇంటి దగ్గర మీ ఒక ఇంట్లో తిట్టుకోండి చేసుకోండి. కానీ ఒక సభ్యత గల కాలనీలో 1000 మంది ఉన్న కాలనీలో మీకు ఏమన్నా మీ ప్రాపర్టీ ఉంటే మీ ప్రాపర్టీ మీద మేము అనక్రతంగా ఏమన్నా చర్య తీసుకున్నట్టే మీరు అప్పుడు చర్య తీసుకోవాలి, మీరు అడ్డుపడాలి. ఇది మేము చేసింది కాదు, ఇది గవర్నమెంటు కోర్టు చేసిన పని. దీని మీద మీరు మా పైన లేకుంటే ఇతరుల పైన దోబూసులు ఆడడం బాగుండదు. అది నా మనవి. ఇకపోతే నిజంగా కూడా ఈరోజు ఒక అందరికీ ఇంత ఉత్సాహంగా ఈ పాల్గొని వీధులెంబడి మనము ప్లే కార్డు పెట్టుకొని మన పార్కును మనం కాపాడుకోవాలనేది ఎంత సంతోషంగా పాల్గొన్నారంటే అది నిజంగా కూడా నేను అభినందిస్తున్నాను. అయితే ఇంకో విషయం, ఇది ఎప్పుడైతే మీరు వాయిస్ చేసి రెచ్చగొట్టి మమ్మల్ని రెచ్చగొట్టిడు, ఇది మీరు చేసిన పని. ఇది ప్రశాంతంగా మేము నిర్మానుషమైన వాతావరణంలో మేము ఈ యొక్క అభినందన సభ అనే ఉద్దేశం ఎవరైతే న్యాయానికి కట్టుబడి ఉండరో న్యాయం కొరకు పోరాడినరో తర్వాత ఆఫీసర్స్ కానీ హైడ్రా కానీ కోర్టు కానీ లేక కాలనీలో అందరూ కూడా కోఆపరేటివ్గా అందరూ ఉండి దీని యొక్క పోరాటానికి కంకణం కట్టుకున్నారు. వారందరికీ అభినందన సభగా ఏర్పాటు చేస్తే మీరు వచ్చి దాన్ని భిన్నం చేయాలంటే ఈరోజు అందరూ ఇంకా మీ మీద ఇంకా వాళ్ళకు లేనిపోని అపోహలు ఏర్పడాయి. ఎందుకంటే మీరు దుర్మార్గమైన మాటలు మాట్లాడి అసభ్యమైన మాటలు మాట్లాడి ఆడవాళ్ళని తిట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ ఐక్యత రోజు రోజు పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకొరకు మనందరం కాపాడుకోవడానికి ఇది ఎంతవరకైనా సాధించే వరకు మీరందరూ ఇంతమంది మేధావులు పెద్ద మనుషులు ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు, మరియు కాలనీలో ఏ ఒక్క స్థలం కూడా లేదు. ఇంత 534 ప్లాట్లు ఉన్నటువంటి ఈ లేఅవుట్లో సి బ్లాక్ కానీ మరియు బి బ్లాక్లు కానీ ఖాళీ స్థలాలు లేకుండా లేఅవుట్ చేసిన లేఅవుట్ను మళ్ళీ అమ్ముకోవడం, అది తెలిసి కూడా తీసుకోవడం, ఎవరో తక్కువ వస్తుందని ఖరీదు చేసి ఈరోజు అది తప్పడాడు చేసింది వాళ్ళు. మన మీద రుద్దడం తప్పు, వాళ్ళ యొక్క నిర్ణయం తప్పు. అది మన హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పిండ్రు, మీరు ఎక్కడో పొరపాటు చేసిండ్రు. ఇది ఈ యొక్క స్థలము కాలనీకి సంబంధించింది, కాలనీ అవసరాలకు ఉండేది. ఎలాంటి స్థలం లేకుండా ఉన్న అధిత స్థలాన్ని కూడా మీరు కబ్జాలో భాగస్వాములు కావాలంటే అది ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పి అందుకొరకు ఇక్కడ ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై ఈ యొక్క ఒక పార్కును కాపాడుకోవడానికి ఇంత ఐక్యంగా ఉండడం చాలా సంతోషం. మరి అదే ప్రకారంగా అందరం కూడా ఇది సాధించే వరకు ఇలాగనే అందరూ సహకారం ఉంటుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరి కాలనీ అందరికీ నేను సవినయంగా తల వంచి నమస్కారం చేస్తున్నాను.